హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 29తో మేము ముందుకు వచ్చేసాము. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. నన్నే దగ్గరికి రాకంటావే ముండ కలిపెందుకేసినవే తలుపుది తలుపుది దరిద్రదాన తలుపుది. ఈ సంగతి ఏందో చూస్తే తీయాలత్తి తీయే కుట్టరందుకొని నరకెత్తా నిన్ను తీయు తీ తలుపుది. నిద్ర వచ్చి పాడైతాను. రేపు చెప్తా నేను ఈ సంగతి ఆగు. రేపు చెప్తా నిన్ను నరికి పోగులు పెడతావు. మొగుడిని నేను ఉండొంగో తలుపులేసుకుంటాను. దొంగముండా మొగుడిని విడిచిపెట్టి లోపల తలుపులేసుకొని ఎవరి దగ్గర వంటానవి దొంగరండ. మీ అవ్వ నుంచి పోతే అయిపోగానే నాకు మీ అయ్యాను పంప అవ్వ నుంచి అయిపో కదా. దీన్ని అనవసరంగా చేసుకున్నా, అనవసరంగా పెంట పెట్టుకున్నట్టు అయింది. దీని తల్లినే చేసుకుంటే అయిపోవు. నేను తల్లికి రేటు మంచిగానే వస్తుండే, ఇది అట్లా వాడు ఉంటుండే. దరిద్రుడు మేఘన గురించే కాదు, మేఘన వాళ్ళ అమ్మ గురించి కూడా ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడు. పాపం వాళ్ళని ఏమన్నాడు ఏంటో, అందుకే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయారు. మేఘనని ఏం చేస్తాడో ఏమో అని ఎంత భయం వేస్తుంది. మేఘన, డోర్ వేసుకున్నావా? భయపడకు మేఘన, నీ అక్క నేను ఉన్నాను. రేపు ప్రొద్దునే వచ్చి నేను తీసుకెళ్తాను. వాడు అసలే తాగున్నాడు. నేను ఇప్పుడు డోర్ కొట్టలేను మేఘన, సారీ. నువ్వు తలుపులు వేసుకొని గదిలో క్షేమంగా ఉన్నావు అనుకుంటాను. రేపు ప్రొద్దునే వస్తాను. అమ్మా, నన్ను తీసుకెళ్ళిపో అమ్మా, నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మా. నాన్న, నీతోనే వచ్చేస్తాను, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. ధీరజ్, ధీరు, నువ్వైనా నన్ను తీసుకెళ్ళిపో ధీరు, ఎక్కడున్నా. ఊరుకో మేఘనా, నీకెవరు లేకున్నా నేనున్నాను కదా, ఊరుకో. ధీరజ్ని కాపాడమంటున్నావా? నేను ఇంతకు ముందే ధీరజ్కి చెప్పాను రమేష్ ఎంత దరిద్రుడు అని. అయినా నీ దగ్గరికి రాలేదు చూడు. ధీరజ్ నిన్ను వాడుకుంటున్నాడు మేఘన, మోసం చేస్తున్నాడు. ధీరజ్ని నమ్మకు, నేనున్నాను నీకు. ధీరజ్ని కాపాడమంటుందంటే ధీరజ్ తనకి ఏదో చెప్పుంటాడు, నమ్మిస్తున్నట్టున్నాడు. నేను చెప్పాను కదా, అయినా ఏడి అంత మోసం. నేను అనవసరంగా ధీరజ్కి చెప్పాను. ఇది అలసుగా తీసుకొని ఇంకా మేఘనని వాడుకుంటాడేమో. అసలు ఏం చేస్తున్నాడు ధీరజ్? హాయిగా పడుకున్నాడు. నేను మేఘన గురించి రమేష్ గురించి చెప్తున్నప్పుడు చాలా సీరియస్ అయ్యాడు. తన వల్ల ఏమైనా అవుతుందేమో, మేఘనని కాపాడతాడనుకున్నాను. కానీ అసలు ఏం పట్టనట్టు హాయిగా పడుకున్నాడు. మేఘనకి చెప్తాను అసలు వీడి నిజస్వరూపం ఏంటో. తన అమ్మ నాన్నలతో వెళ్ళేది కావచ్చు, వీడి వల్లే ఆగిపోయిందేమో. వీడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో ఏమో. పాపం చిన్నపిల్ల, తనకేం తెలుసు. నీ గురించి మొత్తం చెప్తాను ధీరజ్. అంత ఈజీగా మేఘనని ఎవరిని మోసం చేయనివ్వను. అవసరమైతే దగ్గరుండి నేను మేఘనకి ఇంకొక పెళ్లి చేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నా చెల్లిని నేను బాగా చూసుకుంటాను. మేఘన, నీ పరిస్థితి అర్థం చేసుకోలేకుండా నీ మీద అసహ్యం పెంచుకున్నాను. నిన్ను అందరూ నమ్మించి మోసం చేస్తున్నారు మేఘన. ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను. సారీ మేఘన, నేనున్నాను నీకు, భయపడకు. ఏయ్, ఎటు పోయినవే? అది అది ఈ రాత్రి పూట పైనకి ఎందుకు వచ్చినావు చెప్పు నాకు. ఏమండి? ఎందుకంత భయపడుతున్నావు? ఏమైంది? నా దగ్గర కూడా భయపడుతున్నావా? అసలు ఏమైంది? పైనకి ఎందుకు వచ్చినావు? అనిత, పిచ్చి పిచ్చి చేస్తున్నావేందే?
ఆ మేఘ నచ్చినప్పటి నుంచి నువ్వు అసలు మనిషిలానే ఉండలేవు. ఏమైందే? ఆ ధీరజ్ పిల్లగాడు ఉంటాడు పైన. ఎందుకు వచ్చినావు ఈ రాత్రిపూట పైకి? ఏమండి, నన్ను అనుమానిస్తున్నారా? నీ ముఖం అనుమానం. ఏమైంది చెప్పు నువ్వు ముందు. ఉమ్, నిన్నెందుకు అనుమానిస్తానే? నా బంగారు తల్లివి కదా నువ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఏంది? నిద్ర వస్తుంది. దా పండుకో. రేపు పొద్దున్న లేచినాక ఏమైందో చెప్పు నాకు. అన్ని మనసులో పెట్టుకోకు. పిసదాని లెక్క తయారైతాను. వింటున్నావా? రేపు మేఘ నన్ను ఇంటికి తీసుకొచ్చుకుంటా. సరే, నీ ఇష్టం. నువ్వేం చేసినా నేను సపోర్ట్ చేస్తా. నేనున్నా అనే విషయం మర్చిపోకు. ఏదున్నా నాకు చెప్పు. భయపడకు. ఏదో ఇవాళ బాగా అలసిపోయినా అప్పుడు నువ్వు చెప్తా అంటే గట్టిగా ఒరినా. నేను అట్లా ఒరినా అని భయపడుకుంటా అట్లనే ఉండకు. ఏదున్నా నాకు చెప్పు. నీకు ఇంకెవరున్నారే నేను తప్ప. అన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు. నిజంగా పిల్ల వచ్చినప్పటి నుంచి పిస్స పిస్స అవుతుంది ఇది. కావాలనే అట్లా దీన్ని పిస్స అని ఎత్తున్నారు ఎవరన్నా? ఆ ధీరజ్ గారి దగ్గరికి ఎందుకు పోయింది అసలు ఈ టైంలో? ఏడుస్తున్నది, ఏందో చేస్తున్నది. రమేష్ అంటది, మేఘన అంటది. ఏమైందో ఏమో. ఛీ, నేను అప్పుడు అట్లా అరవకుండా ఉండాల్సింది. ఏమైందో చెప్తుండే. ఇప్పుడు చెప్తుందో చెప్పదో ఇక. దాయేదా నీ సంగతి చెప్తా దాయేయాల నేను రాను, నేను రాను. దా నోడు. ధీరజ్, నువ్వు నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు కదా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు తీసుకెళ్ళావు, అమ్మ నాన్న తీసుకెళ్ళరు. నేను ఇక్కడ ఉన్నాను. ఇతని దగ్గర ఉండే కంటే చచ్చిపోయింది నయ్యా. నేను చచ్చిపోతాను. ధీరజ్, ఐ లవ్ యూ. నేను వెళ్ళిపోతున్నాను ధీరజ్. ఈ విషయం తాగి నేను చచ్చిపోతాను. దొంగ ముండ విషయం తాగుతానావే? తాగే తాగు చచ్చిపో. చచ్చింది దొంగ ముండ. విషయం తాగి కక్కుకొని చచ్చింది. నురుగలు కక్కుతాంది. సావే సావు దొంగ ముండ సావు. చచ్చింది. ఫీన్గా అయింది. మేఘు, నేనేంటి ఇలా పడుకున్నాను? నా మేఘు, మేఘు, సారీ మేఘు, నిద్ర పట్టేసింది. వీడు వచ్చాడా? మేఘు, మేఘుకి ఫోన్ చేయాలా? వాడు ఎక్కడున్నాడో ఏంటో. శబ్దం అయితే రావట్లేదు. ఈ కిటికీలోంచి చూస్తాను. అమ్మయ్య, మేఘు పడుకుంది. డోర్ వేసుకొని పడుకున్నట్టుంది. థ్యాంక్ గాడ్. ఒక్కసారి చచ్చిపోయినంత పని అయింది. నా మేఘుకి ఏమైందో అనుకున్నాను. ఇదంతా కల. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మేఘు. మేఘు, ఇక్కడే ఉన్నానురా. భయపడకు. భయపడుతున్నానని చెప్పింది. నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పింది మేఘు. మేఘు, నేను నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నాను. అమ్మ నేనేం చేస్తుందోనని భయం వేస్తోంది మేఘు. నేనేం చేయను. ఆ దేవుడు మనల్ని ఇంతగా శిక్షిస్తున్నాడేంటి? మేఘు, ఐ లవ్ యూ మేఘు, ఐ లవ్ యూ. ఇక్కడే ఉన్నాను, నీ పక్కనే. భయపడకుండా పడుకో. వాడు నీ పైన చేయి వేయకుండా నేను చూసుకుంటాను. నిన్నెంత వీలైతే అంత త్వరగా తీసుకెళ్ళిపోతాను మీకు. నేనున్నాను. రేపే నేను డాడీకి విషయం చెప్తాను. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది. కుక్కలు పాడుగాను తెల్లారులేవంగానే అవ నాలాంటి బక్కోడు దొరుకుతాయి. పైగా కోరికి పాడు దొరుకుతాయి. కుక్కల్ని తీసుకుపోయేటోళ్ళు అత్తరేమో అంటే తీసుకుపోరు. కుక్కల్ని ప్రేమించేటోళ్ళు కూడా ఉంటారు. ఈడెవడో తాగుపోతాడు, గీడపడ్డాడు. ఆగో, గిన్నెనెక్కన్నా చూసినట్టు అనిపిస్తుంది. తిప్పుటాపు రెడీ అయిండు. ధీరజన్న, ఓర్ని అవ్వ గీడవన్నాడేంది? గీ ధీరజన్న తాగుతాడా? ఓర్ నాయనో, లేపన్నా. ఆయనతో తాగుంటే నన్ను దాంతడు పట్టుకొని ఈ అవ్వ ఎవరు కనబడతలేరు కదా. పోయిపోయి నేనే గిట్లాంటివి చూస్తా. మున్నగానికి ఫోన్ చేద్దాం. హలో మున్న. ఏంద్రా, నీ అవ షాప్ తీయకముందే చాయ్ తాగుతావురా? పాల ప్యాకెట్ కోసమే కదా వేసింది. అత్త నాకు ఇంకా షాప్ తీయలే, మన్ను తీయలే. అరే కాదురా, కారపొడి కావన్నా? కారపొడి కాదు, మన కాదు. నీ అమ్మ ఇక ధీరజన్న లేడారా? ఆల్రెడీ ఒక ల్యాప్టాప్ దొబ్బినావు కదరా, ఇంకేం కావాలరా నీకు?
మళ్ళీ ధీరజ్ అని ఎందుకు కావాలి? లేడు, ధీరజ్ లేడు, ఏం లేదు, పెట్టేయ్. నీ అవ్వ తాగినట్టే మాట్లాడతానవేంద్రా నువ్వు? తాగుతా ఇంకా. నా బతుకు అది ఒకటే తక్క. ఏం తాగాక చెయ్యక తిరగక మంచిగా ఉంటేనే మా అవ్వ గిట్లా తిడుతుంది నన్ను. ఇక తాగినా అంటే కథమే. అరే అవులేగా, ఈ ధీరజ్ అన్న గిడ పడ్డాడ్రా. పడ్డా? తాగిండో మరేందో గిడ రోడ్ మీద పడ్డాడ్రా. అరే మెంటల్ ఎక్కిందారా నీకు? ధీరజ్ అక్కడెందుకు ఉంటాడు? రూమ్లో ఉంటాడు. రూమ్లో చూసినావా? గాయన రూమ్లోకి నేనెందుకు పోతారా? గిడ పొదుగాల కాలకృత్యాలు తీర్చుకొని వస్తానా. రోడ్ మీద గిడ పడున్నాడు. మరి రాత్రి తాగిండో మన్నో మరేందో. నాకు లేపుదామంటే భయం అవుతుందిరా. లేపుదామంటే భయం ఊడిందిరా. లేపు. నువ్వైతే రాతుందిరా. రక్తం ఏమన్నా కారుతుందా? ఏం కాడతలేదు. యాక్సిడెంట్ కాదు, ఏం కాదు, నిద్ర పోయినట్టున్నాడు. నేను వస్తున్నా, ఎక్కడ? ఈయన్నే మీ షాప్ ముందట సందిలా. ఈ ఇల్లు ఎవరిది? గీ రమేష్ ఇంట్లా. రమేష్ ఇంటి ముందట, ఇంటి వెనక. నీ అమ్మ ఇంటి ముందట వెనకన్నా కరెక్ట్ చెప్పిస్తావురా. మీ షాప్ ముందటికి రా, కనబడతానా నేను. లేపు లేపు. ఏం లేపాలి? ఒరే నీ అమ్మ, ధీరజ్ని లేపురా. లేపుతాను, వస్తాను కదా. వస్తా అన్నారు అవన్నీ, లేపు. ఈడు రానే రాడు. నాకు భయం అవుతుందని నేను ఫోన్ చేస్తే నాన్నే లేపమన బట్టే. అన్నా అన్నా, ధీరజ్ అన్నా. వీడేంది ఈ మేఘన కోసం కావాలి కాశీ కాశీ గిడ అన్నాడేంది? ఎవడన్నా చూస్తే ఇచ్చత పోతుంది. వీడు తాగిండు అనుకుంటాడు. ఇంకేమన్నా పిసనా? అరే ధీరజ్. వచ్చిన వారా లేచిండు. గీడవన్నాడేంద్రా? అరే ధీరజ్, మెంటలారా నీకేమన్నా? లే. గీడెందుకు అన్నాడ్రా? పిసోన్ అవుతట్టున్నావు కదరా. అరే గీడెందుకు అన్నాడ్రా? నీ అమ్మ ఆగిసొత్తావారా? ఎందుకు కొడతానా ఊకే? నిన్నంతా ఉపవాసం ఉన్నాడు మెంటలోడు. ఏదో మొక్కిండట వాళ్ళ అమ్మ కోసం. మొక్క? నేనెప్పుడు మొక్కినా? కాళ్ళు తిరిగి కింద పడ్డాడు. దారా మా ఇంటికి అని చెప్పిన. రాంగ పడ్డాడు. నడురా నడు. అరే మీకు నడు ఏదవా. ఇండి లేదు, మా అన్న లేదు, నడు. థ్యాంక్స్ రా చెప్పినందుకు. ఉపవాసం ఉన్నాడా? అన్న గిట్లాంటివి కూడా ఉంటాడా? ఇక వాళ్ళ అమ్మకు మంచి లేదట ఆరోగ్యం. పిసోడ్ అవుతాండు. పా. నేను తాగిండు కావచ్చు అనుకున్నారా? మీకు నడు నడు. మంచిగానే ఉన్నావు కదా అన్న? మంచిగానే ఉన్నా. దానికి ఫ్రూట్ జ్యూస్ అన్న పాలన్న తాగేయాలి. పా. నేను చేసుకురా అన్న ఫ్రూట్ జ్యూస్. వద్దుపా, నేను చేస్తా. అవులే మొక్కపోడా, గెడవన్నావురా నువ్వు. ఎవడన్నా చూసిండు అనుకో, ఎట్లుంటే చెప్పు, సంపి పారేస్తాను నేను. అరే నా మేగురా. నీ అమ్మ ఇంకోసారి మేఘు అన్నావంటే నీ సంగతి చెప్తా. ఆవిడ చూసిండు కాబట్టి సరిపోయింది. ఆ మేఘన మొగుడు ఆ రమేష్ చూసుంటే అనుమానిస్తాడు. సంపి పారేస్తారు ఆ మేఘనను. నీకు తెల్లందాకా పొద్దున్న దాకా ఇదే పన్నారా? వాచ్మెన్ డ్యూటీకి పెట్టుకున్నావేందేమన్నా? మేగు లేచిందారా? మేగు లేచిందా? మేగు బ్రషింగ్ వేసుకుందా? మేగు తిన్నదా? మేగు వాడినదా? నేను స్పై లెక్క తయారైతా, నువ్వు వాచ్మెన్ లెక్క తయారుగా. నీ అవ్వ టార్చర్ పాడుగాను. ఇంకెవరన్నా పెళ్లి కానోళ్ళను లవ్ చేసినా నేను ఏదో ఎద్దు. ఈ పల్లెటూర్లోకి పెళ్ళైన పిల్లని పట్టుకొని ఏందో ఎత్తాడు. ఇంటి చుట్టూ కావాలి కాస్తాడు. ఇంటి వెనక వాడినాడు. 4 రోజులైతే ఇంటి ముందట వాడు. ఇంకా 4 రోజులైతే ఇంటనే వాడిగా. కాదురా నా మేగు. మేగు 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 నీ అమ్మ. చంపేరా, నన్ను చంపే ఫస్ట్. ఒక విషయం తెచ్చుకుంటావు, పైసలి. విషయం దాగి చచ్చిపోతా. అరే నా మేగు నిన్న విషం తాగినట్టు కలొచ్చిందిరా. కల కాదురా, నిజంగానే వస్తుందాగు. నేనే చచ్చిపోతావు, విషయం దాగిపోతా. నీ తోటి నా వల్ల కాదుగా, నేను కాపాడు. గంత పీసు ఉంటే సపరేట్గా వేసుకోరా. పిల్లను ఎటన్నా తీసుకుపోయి పెళ్లి చేసుకో. నేను సాక్షి సంతకం పెడతా. రిజిస్టర్ ఆఫీస్లోకి పోయి పెళ్లి చేసుకో. ఎవడో ఒకడు వచ్చి నన్ను చంపేస్తాడు. మీ అమ్మ వచ్చి మేఘ నన్ను చంపేస్తుంది. మేమిద్దరం బీకినామని ఊడ చచ్చిపో, దరిద్రం వదులుతుంది. గంత బాధ అయితే ఏదో ఒకటి ఆలోచించరా అని చెప్పిన. ఆలోచించవు. నేను ఒకసారి మేగుని చూడాలిరా. ఏం చూస్తావు? మేఘని చూడాలిరా అట. నడు, షాప్కి నడు. నేను రాను. నేను నా మేగుని చూసినాకనే వస్తా. మేగు ఎట్లుందో ఏమో. ఫోన్ కూడా మునిగింది కదరా నీ దగ్గర. ఫోన్ చేసి మునుగు. మేగు లేచిందో లేదో. ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందిరా. నీ అమ్మ అన్నీ నాకేనా బాధలు. ఇంత పొద్దుగాల దాకా లేవకుండా ఉండరు ఆడోళ్ళు. కానడు, షాప్ కోదంపా. ఆ పిల్ల పాల ప్యాకెట్ కోసం వస్తుందిపా. ఒకవేళ రాకపోతే? రాకపోతే పోయి మునుగురా, ఇంట్లోకే పోయి మునుగు. నేను కూడా వచ్చి మునుగుతా. వచ్చి ఆ రమేష్ గారిని కాలు పట్టుకుంటా. నీ భార్యను నా దోస్తుగాడు చూస్తాడని చెప్తా. ఆడు అక్కడికక్కడే నన్ను నరికి పాతరెత్తాడు. నువ్వు మేఘన సంతోషంగా ఉండుండ్రి, సరేనా? నిన్ను పాతరేసే ముందు వాడిని చంపేరా. సరేరా, సరే. నేనేమైతే నీకెందుకు? ఆయన్ని చంపేస్తా, నేను చచ్చిపోతా. లేకపోతే ఆయన్ని చంపేసి నేను జైలుకోతా. మీరిద్దరు సంతోషంగా ఉండుండ్రి, సరేనా?
మేఘనా నువ్వు సంతోషంగా ఉండు అనగానే ఇట్లా స్మైల్ ఇస్తాండ చూడు. నాడు ఫ్రెష్ అప్ కాపన్నాడు. ఎప్పుడు అంటున్నాడో ఎప్పుడు తింటున్నాడో కొంచెం అన్న సోయున్నదారా నీకు? మీ నాన్న నీ చేతులు నా చేతిలో పెట్టిపోయినరా, నా కొడుకుని చూసుకో నువ్వే అని. మీ నాన్న చెప్పకున్నా నువ్వు నా దోస్తుగానివి కాబట్టి నా బాధ్యతరా నిన్ను చూసుకున్నాడు. ఎట్లెట్లనో డిప్రెషన్ అని డిప్రెషన్లో నుంచి బయటకు వత్తివి. వాళ్ళకి గిదేంద్రా? మేగుని ఎట్లన్నా వేసి కంచి తీసుకుపోవాలిరా. తీసుకుపోవాలి మరి. ఎట్లా తీసుకుపోతావు గదా ఆలోచించు. అంతేగాని 24 గంటలు కుక్కలెక్కలు ఇంటి చుట్టూ తిరగకు. డాడీకి చెప్తారా నేను ఈ విషయం? డాడీకి చెప్తావా? ఏమని? పెళ్ళైన ఆమెను ప్రేమిస్తున్నానా? నేనేదో చెప్పుకుంటా, నీకు ఎందుకురా? సరే మరి పోదామా మీ డాడీ దగ్గరికి? మీ డాడీనే రమ్మంటావా? డాడీని రమ్మంటే మా మమ్మీకి డౌట్ వస్తుందిరా. నేనే పోతా. పోయి డాడీని సీక్రెట్గా ఎక్కడన్నా కలిసి మాట్లాడతా. సరే నన్ను రమ్మంటావా? నువ్వు రాకపోతే నేను ఒక్కని ఎట్లరా? సరే సరే పోదాం. మంచిగా ఆలోచించు. ఫోన్ చేసి అడుగు ఫస్ట్ మీ డాడీకి, మీ డాడీ ఖాళీగా ఉన్నాడా లేదా అని. నా కోసం మా డాడీ ఒక్క రోజు ఇవ్వలేడంటవారా? ఇస్తాడు. ఫోన్ చేసుడు అవసరం లేదు. డైరెక్ట్ వెళ్దాం, వెళ్ళి కలుద్దాం. సరే ముందైతే ఫ్రెష్ అప్ అయి రాపో. మళ్ళీ పిల్ల షాప్ కాడికి పోయి మళ్ళీ రిటర్న్ పోతుంది. దొంగ ముండ లేచింది, బయటకు వెళ్తలేదు. అందులోనే తానం చేస్తుంది, అందులోనే అన్ని చేస్తుంది. ఈ తలుపు తీస్తుందా తీయదా? ఒక్క తన్నుదాన్ని తలుపు అలగొట్టన్నా. దరిద్రపు ముఖాబుది దావేద్దా నాడు. ఈ దొంగ ముండను ఎట్లన్నా భయపెట్టన్నా ఏమన్నా చేసన్నా దాని బంగారు గోల్సు అడగాలి. బంగారు గోల్సు లేకపోతే అది రానియదు నన్ను మాయ నిడిచిపెట్టా నేను. ఈ దొంగ ముండ ఎలానో రేపో వీక్తుంది. దీన్ని అమ్మి పారేసినాక వచ్చిన పైసలతోటి మాయతోటే ఉంటాయి. ఇక బంగారు గోల్స్ ఇస్తేనే అది మాయ నాకేమన్నా సాయం చేస్తుంది. దీన్ని అమ్మేసుల్లా ఇంకా 4 రోజులల్లా బాలుతుందో దొంగ ముండ. ఈయన కూర్చుంటావు, ఇది ఎప్పటిదాకా అందులోనే చస్తుందో చూస్తా. దరిద్రుడు ఇక్కడనే చచ్చిండు. మేఘన ఎక్కడుంది? మేఘనా మేఘనా మేఘన ఉందా రమేష్? లోపల చచ్చింది, లోపలున్నది. ఒకసారి విలువు. ఏయ్ మేఘనా, పొద్దుగాలనే వచ్చింది. ఏం పనున్నది గీమకు? దొంగ సచ్చినోడా, రాత్రంతా మేఘనని ఎంత టార్చర్ చేసిండు. పిల్ల ఏడ్చుకుంటూనే ఉన్నది. తిన్నదో ఏం చేసిందో, నిద్ర పోయిందో లేదో. అమ్మ నాన్నున్నన్ని రోజులు సంతోషంగా ఉండే. దొంగ సచ్చినోడా, ఆగురా నీ సంగతి చెప్తా. అరవింద్కి చెప్పి నిన్ను జైలు వేయించకపోతే చూడు. ఈ దొంగ ముండ నేను వీళ్ళకి తత్తలేదు కదా, నా ఇజ్జత్ ఇస్తుంది ఏంది ఇది? ఒకసారి విలువ అనిత. లోపల తానం చెప్తాందో మరేం చెప్తాందో. నా గొంతు ఎట్లా పాడైంది అయిపాడైంది అంతా గరగర అంటాంది. గొంత గూతెళ్తలేదు. మేఘనా మేఘనా, ఎందుకు ఏం పని? వచ్చినాక చెప్తా పో. నేను ఒక పూజ చేస్తున్నా, దానికి 3 ముత్తైదువులు కావాలి. మేఘనకి ఇంకిద్దరికి చెప్పిన, వాళ్ళిద్దరు వచ్చిండ్రు, వెయిట్ చేస్తున్నారు. పసుపు బొట్టు ఇయ్యాలి. మేఘనను కూడా తీసుకుపోతా. గింత పొద్దుగాలనా? మధ్యాహ్నం వరకు వస్తుంది పో. అంటే నేను నిన్నంత ఉపవాసం ఉన్నా, ఏం తినలే. ఇప్పుడు పసుపు బొట్టు ఇచ్చి తింటా, ఒక పొద్దు ఇడవాలి. గట్లనా? మీ అత్తను పిలుచుకున్నావా మరి? పిలిచిన. మరి దానికి పనికి రాదో మరేందో, బయటకు వెళ్తలేదు కదా. దొంగ సచ్చినోడు, ఎవరితోటి ఏం మాట్లాడానో కూడా తెలియదు దీనికి. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు. నేను నిన్ననే చెప్పిన మేఘనకి వస్తా అక్క అని చెప్పింది. మేఘనా అక్క, నేను నిన్న చెప్పిన కదా పూజ ఉన్నదని. తొందరరా, పసుపు బొట్టు ఇయ్యాలి, నాకు ఆకలి అవుతుంది. తొందర వైరాపో. రా మేఘన తొందర. రమేష్, భోజనాలు అయినాక వస్తుంది, కొంచెం పనున్నది. ఎవరు లేరు కదా హెల్ప్ చేయడానికి రమ్మన్నా. సాయంత్రం అవుతుంది కావచ్చు. సాయంత్రం దాకానా? ఇక పూజ కావాలి కదా. ఏం పూజ మోపైంది? బంగారు గోల్స్ ఇస్తుందేమో అంటే ఇవాళ కూడా ఇచ్చేటట్లేదు కదా ఈ పోటీ. ఈ సాయంత్రికి వచ్చినాక అడుగుతావు. నువ్వు వచ్చి భోజనం చేసిపో ఇంటికి వచ్చి. నాకు వీలు కాదు అనిత, నాకు పనున్నది, ఇక పోవాలి. సరే మరి, తాళం వేసి తాళం చేయించిపో. సరే సరే. తాళం ఎందుకు, ఇక గీనే ఉంటారు, గోళ్ళెం పెట్టిపోతా. రామేగన దొంగ ముండ తప్పించుకొని పోయింది. దీన్ని దంచుదాం అనుకున్నా ఇవాళ గోల్డ్ షైన్ ఇవ్వకపోతే. ఈ దొంగ ముండ అటుగానే పోతుంది కదా, ఇంట్లో ఎత్తుకుతా, మొత్తం దాని పెట్టెలన్నీ తీసుకుతా. బంగారు షైన్ ఎన్నో కాడ దొరుకుతుంది. నీ అవ్వ ఆ షేన్ దొరకాలి కానీ నేను వారం రోజుల దాకా ఇటు రాను. ఆ షేను ఏడబెట్టింది, దాని పెట్టాలనే చూస్తా ముందు.
ఆ గొలుసిస్తే మాయ నన్ను వారం రోజుల దాకా ఏమన్నది. వారం పోతా, పొంగ దీనికి చెప్పుకుంటా పోతా, వారం రోజుల దాకా రానని. దొంగ ముండ, దీన్ని బెల్ట్ అనుకొని చంపుదామంటే ఎవ వాతలు పడద్దట, శరీరం మీద ఒక్క మచ్చ ఉండద్దట. అసలే పోరి లేతగున్నది, రేటు వాలుకుతుంది మంచిగా. ఓ నెల రోజుల దాకా దీన్ని బొమ్మ లెక్క చూసుకోవాలి, భయంలో ఉంచుకోవాలి దొంగ ముండను.